బాబు కవల పిల్లలు పుట్టారయ్యా. కానీ ఒక పిల్లవాడిలో ప్రాణం ఉంది, ఇంకో పిల్లవాడిలో చలనం లేదయ్యా. స్వామి, యా ఇంటి గడప తొక్కని మీరు మా ఇంటికి? రామచంద్రయ్య, వీడు ప్రకృతి, వాడు ప్రళయం. ఆ బంధం ఉంచుకో, ఈ బంధం తెంచుకో. కొన్నిటికి కాలమే సమాధానం. ఎంచుకో. స్వామి, తండ్రిగా నేనేం చేయలేను. ఆ తల్లికి తెలిస్తే చచ్చిపోతుంది. ఈశ్వర, బంధాలే లేని ఈ బైరాగి భిక్షమడిగితే బిడ్డనిచ్చావు. ఈ బిడ్డ ఇప్పటి వరకు కళ్ళు తెరవలేదు. ఇతని జన్మేంటో, నడిచే మార్గమేంటో, చేరే గమ్యమేంటో నాకు తెలియదు. నీ దరికి చేర్చమన్నావు, చేర్చాను. శివార్పణం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రళయకార, వేగు తెంచి ప్రమదగణాలకు ముడివేశావు. ఇక నీదే భారం. ఒరే కొడకా, నాయనా, నువ్వు ఆ రాజప్ప దగ్గర కత్తి వదిలి నా పక్కన నిలబడి కాడి కడితే చూడరా మార్పు. పంట ఎంత దండిగా పడినాదో చూడరా. అవునయ్యా. కొట్రాకాయ కోత మొదలెడదాం.
పనిలోకి రానటువంటి నేనే ఆపినానయ్యా. ఏమి పొలం లేని మాకు పొలం ఇచ్చి మొక్కలిచ్చి మమ్మల్ని నిలబెట్టిన ఆ స్వామికి మేము కొట్లాటకి పోము, నెత్తుడి కూడు తినము అని మాటిచ్చినామయ్యా. మొక్కలిచ్చినాడని వాని మాట ఇంటిరా? మరి ఆ మొక్క లేకపోతే మళ్ళా నా ఇంటి ముందు కుక్కలు ఉంటారుగా, నరికేట మొక్కల్ని. మీ కాడు పట్టుకుంటారయ్యా. అయ్యో నరసప్ప పళ్ళతో నరికేస్తున్నారు. అయ్యో స్వామి దేవుడా! బసవా కన్నప్ప, రక్తం సలసల మరుగుతున్నా నాకిచ్చిన మాట కోసం కోపాన్ని బిగబట్టుకుని నిలబడ్డావు. చాలు, పైకొస్తావు. నీ ప్లేస్లో ఉండి చెల్లి పెళ్లి చేసే బాధ్యత నాది. మేమేంటో అంచనా లేకుండా హామీలు ఇస్తున్నావు. అంచనా వేయడానికి నువ్వేమన్నా పోలవరం డ్యామా, పట్టిసీమ తూమా, పిల్ల కాలువ. మమ్మల్ని గెలిగితే తల తీస్తాం, తెలుసునా? మేం గెలిగితే కొట్టే రకం కాదు, గెలుకుని కొట్టే రకం. వెంటబడితే కొట్టే రకం కాదు, వెంటబడి కొట్టే రకం. ఎదురొస్తే కొట్టే రకం కాదు, ఎదురెళ్ళి కొట్టే రకం. మేమెక్కడికైనా వస్తే తల దించుకోం, తల తెంచుకుని వెళ్ళిపోతాం. ఇదేం దారన్నా? ఇదే దగ్గర దారమ్మా.
ఫ్యాక్షన్ గొడవలు చంపేసుకుంటున్నారు. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోలేము. ఫ్యాక్షన్ గొడవలా? చంపేసుకుంటున్నారా? ఏమి నరుగుతా? నరుగు. ఈ కొట్టుడేమి? నా కుర్రోని పనులకు రమ్మంటిని తప్పేమి? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంపిడి కొడక. రాజప్ప, ఈ ఫ్యాక్షన్ మానమని ఎప్పుడో కబురు చేశా. పిల్లలు మారారు, నువ్వు మారలా. అందుకే గట్టిగా చెప్పాల్సి వచ్చింది. శత్రువుల్ని గెలవడం ఈజీ, కానీ మనుషుల్ని గెలవడం చాలా కష్టం. ప్రయత్నించు. మీకు నొప్పి తెలియాలని కొట్టలా, తప్పు తెలియాలని కొట్టా. చెట్టు నేల తల్లి నుదుటి మీద బొట్టు లాంటిది. నరకడం మొదలు పెడితే నీడ ఉండదు, కూడు ఉండదు, మనిషికి మనుగడే ఉండదు. నరికిన ఆ చేతులతోనే ఒక్క మొక్క పెంచి చూడండి, చెట్టు విలువ, మట్టి విలువ తెలుస్తుంది. ఈ సొసైటీకి మీరు పునాదులురా, సమాధులు కావద్దు.